ఆ యెరూషలేములో తన కుమారుడిని ఇచ్చే ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ ఆయనకి ఇంకా తెలియదు అప్పటికి. హల్లెలూయా. ఆ పౌలు యొక్క ప్రత్యక్షత అది. అక్కడ మోరియా పర్వతంలో నేను నీకు చూపించబోవు అంటాడు. కొడుకు పుట్టిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత ఆ సాక్ష్యము బయలుపరచబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పౌలు దానికి ఎందుకు కాంట్రడిక్షన్ వస్తుంది? పౌలు ఎందుకు ఎరుగక బయలుదేరి అంటాడేంటి అని అనుకోవచ్చు మనం. నిజంగా సాక్ష్యం ఎక్కడుందో ఈయన తెలియదు. అది దావీదు పట్టుకునే వరకు కూడా ఆ యెరూషలేము మందిరం ఎక్కడ కట్టాలో వీళ్ళకి కూడా తెలియదు. హల్లెలూయా. కానీ దాన్ని అబ్రహాము బయలుదేరి వచ్చిన ఆ కానాను దేశంలో పైనుంచి కిందకి తిరుగుతున్నాడు. సమరయ నుంచి కిందున్న హెబ్రోన్ వరకు దిగుతూనే ఉన్నాడు. మధ్యలోనే ఉంది ఈ ప్రాంతం, యెరూషలేము మందిరం అనే స్వాస్థ్యం యొక్క భూమి. యాకోబుకు ఇదిగో నిన్ను ఇజ్రాయేల్గా మారుస్తానని చెప్పిన ఆ స్వాస్థ్య భూమి అక్కడే ఉంది. కానీ కుమారుడు పుట్టే వరకు ఆ స్వాస్థ్యం ఏంటో బయలుపరచబడి, అంటే ఈ స్వాస్థ్యం వస్తే కానీ ఆ స్వాస్థ్యం ఎక్కడో బయలుపరచబడలేదు. ఆ స్వాస్థ్యాన్ని మరలా అక్కడ బలివ్వడానికి వెళ్తే తప్ప దాని ప్రత్యక్షత అర్థం కాల. హల్లెలూయా. అది అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు అనమాట. స్వాస్థ్యము బయలుపరచబడింది, ఆ స్వాస్థ్యం ఇస్తానని చెప్తున్నాడు. అది కానాన్ దేశంలో ఉందని చెప్తున్నాడు. కానీ అది ఎక్కడుందో ఎరుగకయే బయలుదేరి వెళ్ళాను. కింద నుంచి పైకి బలిపీఠాలు కట్టుకుంటూ వస్తున్నాడంట. హల్లెలూయా. ఈ బలిపీఠాల దగ్గర నేను చాలా సార్లు చూశాను. మొదట సిక్కిము దగ్గరకు వచ్చాడంట. సిక్కిములో కట్టానన్నాడు. తర్వాత బేతేలుకును హాయికిని మధ్యలో కట్టానన్నాడు. తర్వాత దక్షిణం వైపు వెళ్ళాడంట. అప్పుడు ఈజిప్టు కరువు వచ్చింది, ఈజిప్ట్కి వెళ్ళాడు. దక్షిణ వైపున ఈజిప్ట్ ఉంటుంది అంటే చెప్తాను, దక్షిణ వైపు దిగుతున్నాడు ఎప్పుడు కూడా. నెక్స్ట్ మరలా కానానుకు వచ్చాడు. 12వ వచనంలో ఉంటుంది, 13వ అధ్యాయం 12వ వచనం చూడవచ్చు. ఆదికాండం